ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ మహానగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి ముసురు జోరు మరింత పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. మరోవైపు నాన్ స్టాప్ రెయిన్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం 6 జోన్లలో ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించారు. చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి జోన్లలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలను తరలించాలన్నారు. అన్ని కాజేవేళ్లను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వేలాడుతున్న కరెంటు వైర్లను సరిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో యంత్రాంగం అలర్ట్గా ఉండాలని, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలోని మొత్తం 15 జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాల్పల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి ముసురు జోరు మరింత పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం 6 జోన్లలో ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ప్రకటించారు. చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి జోన్లలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేవంత్ కూడా అధికారులను అలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులకు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లను, జిల్లాల వారి ఉన్నటువంటి కలెక్టర్లను కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. విజయ, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఒకవేళ వర్షం విపరీతంగా ఉండి ప్రజల కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? అంటే ఇప్పటికే అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ లోతట్టు ప్రాంత ప్రజలను మొత్తం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ వారికి ఆహార పదార్థాలతో పాటు వాటర్ బాటిల్స్ కూడా అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు, ఎవరైతే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.